నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైందా? పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నారా? అసలేం జరుగుతోంది అక్కడ? శ్రీలంక ఆర్థిక రాజకీయ సంక్షోభంపై భారత్ టుడే స్పెషల్ ఫోకస్. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. శ్రీలంక అధ్యక్షుడు పదవి నుంచి తప్పుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వినబడుతోంది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అధ్యక్షుడు గోటాబాయ్ రాజపక్సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మరో 3 ఎంపీలు ఇవాళ ప్రకటించారు. లంక పార్లమెంట్లో మొత్తం సభ్యులు 225 మంది సభ్యులుండగా వీరిలో గోటాబాయకు 156 మంది మద్దతు ఉండేది. ఈ నెల ఆరంభంలోనే 39 మంది మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలిగారు. తాజాగా మరో 3 తప్పుకోవడంతో భవిష్యత్తులో గోటాబాయ్కు కష్టకాలం తప్పదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. దీంతో ఆహారం, చమురు దిగుమతులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఆ దేశంలో ఉంది. సరుకులు, చమురుకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ధరలు భారీగా పెరిగాయి. విద్యుత్ కోత రోజుకు 12 గంటల కంటే ఎక్కువ ఉంటుంది. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి వేలాది మంది ప్రజల వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గోటాబాయ్ రాజపక్స రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ పదవి నుంచి తప్పుకునేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. గోటాబాయ్ రాజపక్స 3 రోజుల క్రితం కొత్త కేబినెట్కు ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజలు బగ్గుమంటున్నారు. శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు ఊపందుకున్నాయి. అవినీతి, అధ్యక్షుడి బంధుప్రీతి ప్రస్తుత సంక్షోభానికి కారణమని విమర్శకులు చెబుతున్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ అనేక సంవత్సరాలుగా సమస్యలతో సతమతమవుతోంది. ఈ సమస్యలను ఏ ప్రభుత్వం కూడా సక్రమంగా పరిష్కరించలేదు. శ్రీలంక ఒక రుణాన్ని తీర్చేందుకు మరొక రుణం చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 2019లో శ్రీలంక ప్రభుత్వం గణనీయమైన పన్ను కోతలను ప్రకటించింది. ఇది దాని ఆదాయాన్ని తగ్గించింది. చైనా నుంచి రుణాలు తీసుకోవడం కూడా ఈ సంక్షోభానికి దారితీసింది. చైనా నుంచి తీసుకున్న రుణాల్లో 5 బిలియన్ల కంటే ఎక్కువ డాలర్లతో ఓడరేవులు, విమానాశ్రయం, బొగ్గు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వంటి తక్కువ రాబడి ప్రాజెక్టులు చేపట్టడం ఒక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే లంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని దివాలా దిశకు చేరుకుంది. దేశంలో విదేశీ మారక నిల్వలు ఇప్పటికీ అడుగంటాయి. దీంతో విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ప్రస్తుతానికి కట్టలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. సాధారణ రుణ సేవలను నిలిపేస్తున్నాం. ఇది 2022 ఏప్రిల్ 12 వరకు ఉన్న రుణాల మొత్తాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. విదేశాల నుంచి తీసుకున్న 5,100 కోట్ల డాలర్లు అంటే సుమారు 3.88 లక్షల కోట్ల అప్పులను ప్రస్తుతానికి కట్టలేమని సర్కార్ స్పష్టం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారకుండా నివారించేందుకు చివరి ప్రయత్నంగా ఈ అత్యవసర చర్య తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఉద్దీపన ప్యాకేజీలపై శ్రీలంక ఆశలు పెట్టుకున్నది. IMF నుంచి బెయిలౌట్ ప్యాకేజ్ ఇంకా పెండింగ్లో ఉంది. అయితే అదంతా తొందరగా క్లియర్ అయ్యే సూచనలు లేవు. దీంతో ఏం చేయాలో తోచక ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న డాలర్లతో అప్పులు కడితే ఆహార గింజలు, ఇతర నిత్యావసరాల దిగుమతిపై ఆ ప్రభావం పడే అవకాశం ఉన్నదని అంటున్నారు. మొత్తానికి ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం నివారించలేకపోయింది. శ్రీలంక అధ్యక్షుడు, ఆయన సోదరుడు ప్రధానమంత్రి మహీంద్రా రాజపక్సేలపై ప్రజలు బగ్గుమంటున్నారు. అయినప్పటికీ వారు అధికారాన్ని వీడేందుకు సుముఖంగా లేరు. రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నారు. అయితే సంక్షోభం కొనసాగుతున్న క్రమంలో ప్రజల నిరసనల దెబ్బకు చాలామంది కేబినెట్ సభ్యులు తమ పదవులను వదులుకున్నారు. తాజాగా 3 ఎంపీలు తప్పుకున్న వైనం కూడా కలకలం రేపుతోంది. ముందు చూపు లేకపోవడమే కష్టాలను తెచ్చిపెట్టిందా? సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడుతుందా? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఆ విషయాలేమిటో తెలుసుకుందాం. అన్ని విధాలుగా సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. ఇంధన ధరలు బగ్గుమంటున్నాయి. దేశంలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం 338కి చేరింది. చమురు విక్రయ సంస్థ లంకా ఇండియన్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా ధరలను పెంచేసింది. 92 ఆక్టేన్ పెట్రోల్ ధరను 84 మేర పెంచేయడంతో లీటర్ పెట్రోల్ ధర 338కి చేరింది. గత 6 నెలల కాలంలో శ్రీలంకలో LIOC ఇంధన ధరలను పెంచడం ఇది 5వ కాగా సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నెల రోజుల వ్యవధిలో 2 సార్లు పెంచింది. ఇప్పటికే ఇంధన, ఆహార, ఔషధ కొరతతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలకు తాజాగా పెంచిన పెట్రోల్ ధరలు మరింత ఆగ్రహానికి గురిచేశాయి. మరోవైపు శ్రీలంకలో గోటాబాయ్ రాజపక్స ప్రభుత్వానికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసనలు తెలుపుతున్నారు. భారీ ఎత్తున నిరసనలు కొనసాగుతుండటంతో పలుచోట్ల ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే అప్పుల ఊబిలో కురుక్కుపోయిన శ్రీలంక మాత్రం ప్రపంచ దేశాల సాయం కోరడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ సెంట్రల్ లంకలోని రాంబుక్కనా వద్ద హైవేను, రైల్వే ట్రాక్ను దిగ్బంధించారు. ఈ క్రమంలో జరిగిన పోలీసుల కాల్పులో ఒకరు మరణించారు, పలువురు గాయాల పాలయ్యారు. శ్రీలంక సంక్షోభానికి 3 ప్రధానమైన కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 1, స్తోమతకు మించి అప్పులు చేయడం, ఆ అప్పులు కట్టడం కోసం తిరిగి అప్పులు చేయడం. 2, పెట్టుబడులపై దృష్టి సారించకపోవడం. 3, దశాదిశ లేని అస్తవ్యస్తమైన పాలన. ప్రస్తుతం శ్రీలంకకు $5,600 కోట్ల విదేశీ రుణం ఉంది. అసలు వడ్డీల చెల్లింపు కోసం ఏటా $600 కోట్ల చెల్లించాలి. కానీ ఆ దేశం వద్ద ఉన్న విదేశీ మాదక ద్రవ్య నిల్వలు $200 కోట్ల మాత్రమే. ప్రపంచ బ్యాంకు, జైకా, ADB లాంటి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తమ స్తోమతకు తగ్గ స్థాయిలో అప్పులు తీసుకున్నంత కాలం శ్రీలంక బాగానే ఉంది. ఎందుకంటే ఈ సంస్థలు దేశాలకు ఇచ్చే అప్పులపై 1% వడ్డీ మాత్రమే వసూలు చేస్తాయి. అప్పు తిరిగి చెల్లించే కాలం కూడా 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుంది. వీటిని కన్సెషనరీ అప్పులు అంటారు. ఈ అంతర్జాతీయ సంస్థలు దేశాల స్తోమతను బట్టి మాత్రమే రుణాలు ఇస్తాయి. ఎడాపెడా అప్పులు ఇవ్వవు. ఎప్పుడైతే ఈ అప్పులు చాలడం లేదని శ్రీలంక ఇతర దేశాల నుంచి అధిక వడ్డీకి కమర్షియల్ అప్పులు తీసుకోవడం ప్రారంభించిందో అప్పుడే సంక్షోభానికి పునాదులు పడ్డాయి. తన ఫారెన్ కరెన్సీ రిజర్వ్ను కాపాడుకోవడం కోసం 2021లో శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఆ దేశ ఆర్థిక సంక్షోభానికి, ఆహార సంక్షోభానికి కూడా దారితీసింది. ముందస్తు ప్రణాళికలు, జాగ్రత్తలు లేకుండా 2021లో అకస్మాత్తుగా రసాయన ఎరువుల దిగుమతిపై శ్రీలంక నిషేధం విధించింది. రైతులంతా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఆదేశాలిచ్చింది. పెట్టుబడి పెరగడంతో చాలామంది రైతులు వ్యవసాయం మానేశారు. ఆర్గానిక్ వ్యవసాయంలో దిగుబడి తగ్గిపోయింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది. బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకుందామంటే శ్రీలంక దగ్గర విదేశీ మారక ద్రవ్యం లేదు. ఈ దశలో కూడా శ్రీలంక కమర్షియల్ అప్పులు తీసుకోవడం మానడం లేదు. ఎందుకంటే డిఫాల్ట్ అయితే అంతర్జాతీయ సమాజంలో క్రెడిట్ రేటింగ్ పడిపోతోంది. దీంతో అప్పులు పుట్టవు. అందుకే ఒకవైపు ఆహార సంక్షోభం ఉన్నా సరే ఆ దేశం అప్పులు తెచ్చి అప్పులే కడుతోంది. సంక్షోభంలో ఉన్న లంకకు మరోసారి భారత్ భారీ సాయాన్ని అందించనుంది. చమురు కొనుగోలు కోసం అదనంగా $500 మిలియన్ అంటే సుమారు 3,800 కోట్లు అందించనుందని శ్రీలంక విదేశాంగ మంత్రి ప్రకటించారు. అంతకుముందు కూడా భారత్ శ్రీలంకకు భారీ మొత్తంలో డీజిల్, ధాన్యాన్ని పంపించింది. అలాగే IMF నుండి వచ్చే సాయం ప్రస్తుతం దశల వారీగా అందవచ్చని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ నుండి త్వరలో $450 మిలియన్ ఆర్థిక సాయం అందవచ్చు. శ్రీలంక పాలకులకు సరైన విజన్ లేదా? కనీస ఆహార దినుసులు, పాలను కూడా ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
శ్రీలంకలో సంక్షోభానికి దశల వారీగా బీజాలు పడ్డాయి. 1950లోనే శ్రీలంక ప్రభుత్వం కేవలం సింహళ భాషను మాత్రమే అధికార భాషగా గుర్తిస్తూ నిర్ణయించింది. ఆ తర్వాత కాలంలో కొన్ని సడలింపులు తెచ్చినప్పటికీ ప్రధానంగా సింహళ జాతీయ ఆధిపత్యవాదమే దేశంలో బలపడింది. శ్రీలంకలో తేయాకు, కాఫీ, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు విస్తారంగా పండుతాయి. బ్రిటిష్ వారి వలసలు నడిచిన కాలంలో ఈ తోటలను ఎక్కువ విస్తీర్ణంలో పెంచారు. అందుకోసం పెద్ద సంఖ్యలో తమిళులు అక్కడికి వలస వచ్చారు. గణనీయమైన సంఖ్యలో తమిళ భాష మాట్లాడేవారు శ్రీలంకలో ఉన్నారు. ఈ తోటల ద్వారా వచ్చే ఉత్పత్తులను ఎగుమతి చేసి కీలకమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో సింహళీయులు కీలక పాత్ర పోషించారు. ఎప్పుడైతే సింహళ జాతీయవాదం ప్రభుత్వ ప్రోద్బలంతో ఊపందుకుందో అప్పటి నుంచి తమిళుల్లో తాము పరాయివారుగా పరిగణించబడుతున్నామనే భావన బలపడింది. అది క్రమంగా తీవ్ర రూపం ధరించి తమిళ టైగర్లు ముందుకొచ్చారు. ఇంకో పక్క సంపన్నులుగా ఉన్న తమిళులు భారతదేశానికో పశ్చిమ దేశాలకో తరలిపోయారు. వ్యాపారాల్లో సాంకేతికతలో తగు నైపుణ్యం ఉన్న తమిళులు దేశాన్ని వదిలిపెట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేసే అవకాశమే లేకుండా పోయింది. దానికి తోడు దాదాపు 25 సంవత్సరాల పాటు తమిళ టైగర్లతో పోరాటానికి, ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి శ్రీలంక ప్రభుత్వం తన శక్తినంతటినీ వినియోగించవలసి వచ్చింది. ఒక అంతర్యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ కాలంలో దేశంలో పెట్టుబడులు పెట్టడానికి స్వదేశీ, విదేశీ మదుపరులు ఎవరూ సాహసించలేదు. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టగల పరిస్థితిలో లేదు. శ్రీలంక ప్రభుత్వం తోటల ద్వారా వచ్చే తేయాకు, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, కాఫీ తదితర ఉత్పత్తుల అమ్మకాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రజల నిత్యావసరాలైన ఆహార ధాన్యాలను దేశంలో ఉత్పత్తి చేయడం మీద తగిన శ్రద్ధ పెట్టలేదు. 1960వ దశకంలో ఒక్కసారిగా తేయాకు, రబ్బరు వగైరా ఉత్పత్తుల అంతర్జాతీయ ధరలు పడిపోయాయి. ఎగుమతుల ఆదాయం బాగా తగ్గింది. ఇంకోవైపు ప్రజల నిత్యావసరాలకు దిగుమతి చేసుకోవడానికి విదేశీ మారక ద్రవ్యం అవసరం బాగా పెరిగిపోయింది. అప్పుడు శ్రీలంక ప్రభుత్వం హరిత విప్లవం తలపెట్టింది. అది పూర్తి ఫలితాలనిచ్చే లోపే సింహళ తమిళ వివాదం ముందుకొచ్చింది. రెండేళ్ల క్రితం 100% సేంద్రీయ వ్యవసాయం చేపట్టాలని నిర్ణయించడంతో దేశంలో పండే పంటల దిగుబడులన్నీ పడిపోయాయి. ప్రజల కడుపులు నింపడానికి శ్రీలంక ప్రభుత్వం IMF దగ్గరికి పోయి అప్పు ఇవ్వాలని వేడుకుంది. దేశంలో ఆహార స్వావలంబనను కాపాడుకోలేకపోవడంతో ఇబ్బందులు పడ్డాయి. ప్రభుత్వం సరైన సలహాలు తీసుకోక తప్పుడు విధానాలతో ముందుకు సాగడం వల్ల మెల్లగా సంక్షోభంలోకి జారిపోయింది. జయవర్ధనే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1979 నుండి శ్రీలంక నయా ఉదారవాద విధానాలను అమలు చేసింది. IMF షరతులన్నింటికీ తలొగ్గింది. తన దేశంలో ఉత్పత్తి చేయగల సరుకులను సైతం దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. టూరిజం వంటి రంగాల మీదనే ఎక్కువగా ఆధారపడింది. చివరికి ఇప్పుడు ఈ దుస్థితికి చేరింది. రోజువారీ ఆహార దినుసులు మార్కెట్లో లభించకపోవడం, ఒకవేళ లభించినా వాటి ధరలు అనూహ్యంగా పెరిగిపోవడం, పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. దేశ అవసరాలకు కావలసిన ఆహార దినుసులను, చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి అవసరమైన విదేశీ మారక నిల్వలు అడుగంటిపోవడంతో ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. చమురు ఉత్పత్తుల కోసం అత్యధిక దేశాలు దిగుమతులపై ఆధారపడతాయి. అందుకు శ్రీలంక మినహాయింపు కాదు. కానీ స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా ఇంకా దేశీయ అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తులను, ఆహార దినుసులను ఉత్పత్తి చేసుకోలేని దుస్థితిలో శ్రీలంక ఉండిపోయిందంటే పాలకులకు ఏపాటి విజన్ ఉందో ఇట్టే అర్థమైపోతుంది. శ్రీలంక ఇబ్బందుల నుంచి, పాలకుల వైఫల్యాల నుంచి ప్రతి దేశం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.